మన ఈ జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? అలాగే వీళ్ళకి ఉద్యోగరీత్యా ఎలా ఉండబోతుందంటారు? వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఈ నెల అదృష్టవంతులనే చెప్పాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంతే మనకి జూపిటర్ ఏంటి సంచారం జరుగుతోంది. చల్లని చూపు ఉంది. అలాగే ఈ రాశికి అధిపతి ఏంటంటే ఓన్ హౌస్లో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. తర్వాత ఏమో ఆయన ఏంటంటే 7th హౌస్కి వెళ్తున్నారు. సో ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ ఉన్న వాళ్ళకి కానీ, అండ్ ఆల్సో బిజినెస్ ఎస్పెషలీ ఫుడ్ బిజినెస్ కానీ, లేకపోతే లెట్స్ స్క్రాప్ బిజినెస్ కానీ, లేకపోతే ఎనీ ఐరన్ బిజినెస్ అనుకుందాం, లేకపోతే కంప్యూటర్ బిజినెస్ కానీ తప్పక చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఏఏలో ఉన్న వాళ్ళకి, అలాగే గుప్త సబ్జెక్ట్లో ఉన్న వాళ్ళకి, అంటే ఏంటి ఒక ఇన్వెన్షన్ చేసిన వాళ్ళకి కానీ, సైంటిఫిక్గా వాళ్ళు చేసే వాళ్ళకి కానీ, సైంటిస్ట్కి కానీ, వాళ్ళందరికీ న్యూక్లియర్ సైంటిస్ట్ అందంగాసేపు వీళ్ళందరికీ కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుండే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ సన్ ఇక్కడే ఉన్నారు. గుర్తింపు రావాలి తప్పక. సో ఏ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈ నెలలో విస్తరింపు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. అంటే కష్టపడాలి, కష్టపడకూడదని ఎవరు అంటలే. కష్టంతో కూడిన పని చేసిన వాళ్ళకి తప్పక గుర్తింపు ఉంటుంది. అలాగే ఏంటంటే రివార్డ్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక చాలా బాగుంటుందనే చెప్పాలి. అండ్ ఆల్సో మనం చూసామంటే దాంపత్య జీవితంలో కూడా కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళకి పెళ్ళి అయ్యే సూచనలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. వాళ్ళకి కావాల్సిన పార్ట్నర్ వచ్చే సూచనలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ అన్ని శుభ ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి. దూబ్రా ఖర్చులు అనేవి కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, అలాగే ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ దిశగా నడవడం కానీ, ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి కానీ, అంటే కొత్తగా ఉద్యోగం వచ్చిన వాళ్ళకు కూడా ఉంటూ ఉంటారు కదా. సో వాళ్ళంతా కొంత సేవింగ్స్ మెంటాలిటీ రావడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది అనమాట. తప్పక హెల్త్ రీత్యా కూడా కొంతవరకు జాగ్రత్త పడాలి. సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పటికీను సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే కోలుకునే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ముందుకెళ్ళడం అనేది ఖాయం. ఎందుకంటే ఫిజికల్ ఎబిలిటీ అనేది మనకి ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం అంటే ఏంటి చెయ్యాలి అనే ఒక ఎనర్జీ కూడా మనకు వస్తుంది కనుక, ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి ముందుకి వెళ్ళడం, విస్తరించడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. సో ఏ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎస్పెషల్లీ మనం చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు ఇన్వెన్షన్స్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఏఐ రంగంలో అంటే కొత్తగా వచ్చేవి ఏవైనా సరే ఆ రంగంలో ఉన్న వాళ్ళకి, స్టార్టప్స్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. వాళ్ళకి ఎవరైనా సరే ఇప్పుడు మోతాదు పెట్టి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు, ఏంజల్ ఇన్వెస్టర్స్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ నెలలో తప్పక పాజిటివ్ సూచనలు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? తప్పక ఏంటంటే మార్స్ అంటే ఏంటి నవగ్రహాలకి ఎప్పుడు చెప్తూ ఉంటాను చేయాలి అని, సుబ్రహ్మణ్య స్వామికి చేయాలి. అలాగే మంగళవారం నేను చెప్పేది, అలాగే నరసింహం చేస్తే ఇంకా చాలా మంచిదన్నమాట. అసలు అట్లీస్ట్ స్తోత్రం వినండి, లేకపోతే కవచం వినండి ఎప్పుడు మంగళవారం. లేకపోతే ఏదైనా విష్ణుమూర్తి టెంపుల్కి వెళ్ళి ఒకసారి దర్శించుకు రావడం అనేది మంచిదన్నమాట. నరసింహం నేను చెప్పేది విష్ణుమూర్తి స్వరూపంలో నరసింహం అనేది కొంచెం ఉగ్ర స్వరూపం. ముందుకెళ్ళడానికి ఏంటంటే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ దొరుకుతుందన్నమాట. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయడం అనేది మంచిదన్నమాట. వీళ్ళకి కూడా ట్రావెల్ అనేది మనకి కనిపిస్తోంది. తప్పక షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది వీళ్ళకు ఉంది. సో జాగ్రత్త పడడం ట్రావెల్లో కూడా ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఊరట అనేది అంటే చాలా టైర్డ్ అవ్వడం అనేది ఎక్కువ కనిపిస్తుంది. అంటే బాధ్యతలు ఎక్కువ అయినప్పటికీ టైర్డ్నెస్ కూడా ఉంటుంది కనుక తప్పక కొంతవరకు హెల్త్ మీద ధ్యాస పెట్టాలి. అట్ ద సేమ్ టైం ఈ రెమెడియల్ మెషర్స్ అన్నీ చేసుకుంటే ముందుకెళ్ళడం అనేది తప్పక వీళ్ళకి బాగుంటుంది. అదొకటి ఖాయం అనమాట, బల్లగుద్ది చెప్పచ్చు. అండ్ ఆల్సో వీళ్ళు రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే పంచముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు. అలాగే ఏంటంటే చతుర్ముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అట్ ద సేమ్ టైం మనం చెప్పేది ఎప్పటికైనా ఏంటంటే ద్వాదశముఖి రుద్రాక్ష, త్రయోదశిముఖి రుద్రాక్ష వేసుకోవడం కూడా చాలా చాలా మంచిది. అలాగే ఇప్పుడు స్టడీకి కావాలంటే డిఫరెంట్గా ఇస్తాం, ఫైనాన్సెస్కి కావాలంటే డిఫరెంట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే జాతక రీత్యా ఇవ్వడం అనేది, వేసుకోవడం అనేది కూడా చాలా చాలా బెటర్. అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు రెడ్ వాడచ్చు, దాంతోపాటు లైట్ పింక్ నుంచి రెడ్, దాంతోపాటు ఎప్పటికైనా సరే సిల్వర్ వాడడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. మనం చూసాము అంటే కలయిక
ఎక్కడ 9th హౌస్లో కలయిక జరుగుతుందంటే 9వ భాగ్యం అనేది చాలా డెవలప్ అయి ఉంది. సో అంటే లక్ష్మీ యోగాలు కూడా మనకి, ఫైనాన్షియల్ యోగాలు కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే రాజయోగాలు, మంచి శుభయోగాలు అనేవి వీళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెలలో. సో తప్పక విస్తరింపు అనేది ఖాయం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.